సో క్యాష్యూస్లో ఉండే ఐరన్ కానీ, జింక్ కానీ, మెగ్నీషియం కానీ, కాపర్ కానీ బాగా యూటిలైజ్ అవుతాయి. ఆల్మండ్స్లో ఉండే మెగ్నీషియం కానీ, వైటమిన్ ఈ కానీ, కాల్షియం కానీ బాగా యూటిలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్. సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ వాటర్ మిలాన్ సీడ్స్ అనేవి మనం బ్రేక్ టైంలో లైక్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మనకి ఎప్పుడైనా 2 hours తర్వాత మనం తీసుకున్నట్లయితే అవి బాడీ బాగా యూటిలైజ్ చేసుకుంటుంది. మనకి సాధారణంగా పంప్కిన్ సీడ్స్లో అండ్ సన్ఫ్లవర్ సీడ్స్లో ఎలాంటి మినరల్స్ ఉంటాయి? పంప్కిన్ సీడ్స్లో జింక్, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ అలా ఉంటాయి. హై రిచ్ ఆఫ్ మెగ్నీషియం అనేది పంప్కిన్ సీడ్స్లో ఉంటుంది. అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్లో సెలీనియం, వైటమిన్ ఈ, కాపర్ అండ్ ఫోలేట్. అండ్ వాటర్ మిలాన్ సీడ్స్లో మెగ్నీషియం, ఐరన్ ఇలా ఉంటాయి. సో ఇవి సెపరేట్గా తీసుకోవాలి. అండ్ అదేవిధంగా వాల్నట్స్ అండ్ పీనట్స్ ఎప్పుడు కంబైన్ చేసి తినకూడదు. సో మనం ఇప్పుడు ఏమేమి మిక్స్ చేసి తినొచ్చు అని నన్ను చూసినట్లయితే పీనట్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఒకే టైంలో తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆల్మండ్స్, క్యాష్యూ నట్స్ అండ్ వాటర్ మిలాన్ సీడ్స్ కలిపి ఒకే టైంలో తీసుకోవచ్చు. అండ్ చియా సీడ్స్ సెపరేట్గా తీసుకోవాలి. అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అండ్ హైడ్రోఫోబిక్ కాబట్టి అవి సెపరేట్గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా పొమోగ్రానైట్ సీడ్స్ అవి డైజెషన్ అవ్వడానికి జస్ట్ 1 hour సరిపోతుంది. బట్ కమింగ్ టు వాల్నట్స్ ఇది డైజెషన్ అయ్యి బాడీ యూటిలైజ్ చేసుకోవడానికి 3 to 4 hours పడుతుంది. ఎందుకంటే దానిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ చాలా హెవీగా ఉంటాయి అన్నమాట. అందువల్ల మీరు ఇవి సెపరేట్గా జస్ట్ ఒక 2-3 తీసుకుంటే రెగ్యులర్గా సరిపోతుంది. ఓకే, ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.